ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిగ్నెస్ని. ఈ వీడియోలో అయితే నేను ఏమేమి యూస్ చేస్తానో నేను చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కాజల్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను ఏమేమి యూస్ చేస్తానో అవి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అందుకోసమే నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. నా లిప్స్ మీద చూడండి, ఎలాంటి లిప్ మేకప్ లేదు, ఎందుకంటే నేను మీ ముందరే యూస్ చేసి చూపిద్దామని వచ్చాను అనమాట. దీనికి క్యాప్ తీసేసాను అనుకోవద్దు, ఎందుకంటే నేను క్యాప్ లేకుండా అయితే ఏది పెట్టుకోకూడదు, ఎందుకంటే అది స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. నేను క్యాప్ వేసాను బట్ తీసేసాను అనమాట. ఇది క్యారెట్ లిప్ బామ్ అనమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల మన లిప్స్ కలర్ అనేది, ఇది పూసుకుంటే కలర్ అనేది రాదనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా. ఎందుకంటే దీనివల్ల మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, న్యాచురల్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఇన్స్టెంట్ కలర్ని ఇవ్వదు, పర్మనెంట్ కలర్ని ఇస్తుంది. మీరు యూజ్ చేసేటప్పుడు ఇది చాలా షైన్గా ఉంటుంది. మీరు దీన్ని మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తాం కదా, అక్కడ కూడా తీసుకొని వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా సన్ ట్యాన్ అనేది మన ఫేస్ మీద పడుతుంది, అలాంటప్పుడు కూడా నో ప్రాబ్లం అనమాట. మనకు దీన్ని యూజ్ చేయడం వల్ల సన్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు, మామూలుగా సమ్మర్ సీజన్లో దీన్ని యూజ్ చేస్తే మన లిప్స్ అనేవి చాలా షైన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇదేంటి అనుకుంటున్నారు కదా మీరు, టోనర్ అన్నమాట. ఇది నేను హోమ్ మేడే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది రోజ్ వాటరు. నేను రోజ్ వాటర్ని టోనర్ని 1 టైమే ప్రిపేర్ చేశాను. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవి ఎలా వర్క్ అవుతాయని నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. చూడండి, ఇదైతే టోనరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఫేస్ వాష్ కానీ లేకపోతే ఏదైనా ఉంటుంది కదా సోపు, దాన్నైనా యూజ్ చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి, తర్వాత మీరు యూజ్ చేయండి. టోనర్ అనేది నేను ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తున్నాను. హ్యాండ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. టోనర్ హ్యాండ్కి అప్లై చేస్తే చేయకూడదా అని ఏమీ అనుకోకూడదు. చూస్తున్నారు కదా, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూస్తుంటే చాలా షైన్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. తప్పకుండా నేను మీకు ఈ టోనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తానమాట, నో ప్రాబ్లం. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎందుకంటే నేను ఏది చెప్పినా మీకు హోమ్ మేడ్ ప్రిపేర్ చేసి చెప్తాను, దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే, ఇదేంటని మీరు అనుకుంటున్నారు కదా, ఇదైతే లిప్ బామ్ అనమాట, హోమ్ మేడ్ ఇది కూడా. కానీ దీంట్లో నేను బీట్రూట్ అనేది యూజ్ చేశాను, చూపిస్తాను కదా. దీనికి క్యాప్ అనేది వేసి ఉంచాను. చూడండి, ఇది బీట్రూట్ లిప్ బామ్. నేను చూపించేదానికన్నా అప్లై చేసి చూపిస్తే బాగా తెలుస్తుంది. ఇక్కడే నేను అప్లై చేస్తున్నాను. చూడండి, కలర్ అనేది మనకి హ్యాండ్ కాబట్టి కలర్ తెలియట్లేదు. నేను లిప్స్ మీద కూడా ఒకటి అప్లై చేశాను, ఒకదాని తర్వాత ఇంకొకటి అప్లై చేస్తే మనకు రిజల్ట్ తెలియదని నేను ఇలా చేశాను అనమాట. నేను మామూలుగా ఏ వీడియో తీసిన లిప్స్టిక్స్ అవన్నీ వేసుకోను అనమాట. న్యాచురల్గా ఈ లిప్ బామ్నే వేసుకుంటాను. ఇది వేసుకోవడం వల్ల కలర్ ఉంటుంది, అంటే ఇవి వేసుకున్న వెంటనే కూడా మన లిప్స్ చాలా కలర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి కూడా. అంటే బీట్రూట్ కలర్లో ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఎవరైనా తప్పకుండా లైక్ చేస్తారు, ఎందుకంటే ఇది బీట్రూట్తో తయారు చేయడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. లిప్స్ అనేటివి కూడా చాలా ఫాస్ట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరైనా కానీ నేను యూస్ చేయండి. ఇదైతే నైట్ క్రీమ్ అండి, నేను ఇది కూడా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది లోపల ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంది. ఇది స్కిన్ కలర్లో ఉంటుంది. దీన్ని కూడా నేను ఇట్లా హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బాగా షైన్గా ఉంటుంది. ఇది మనం అప్లై చేసుకున్నప్పుడు, నైట్ అప్లై చేసుకున్నప్పుడు మార్నింగ్ అయితే వాష్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. తప్పకుండా దీన్ని ఎవరైనా అప్లై చేయొచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇదైతే లిప్ మాస్క్ అనమాట. నేను హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కూడా నేను అప్లై చేసి చూపిస్తాను. హ్యాండ్స్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి బ్రష్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక్కడ అప్లై చేసేస్తుంది, దాని మీద అది అప్లై చేస్తున్నాను. అయినప్పటికీ చూడండి, మీకు ఇక్కడ పింక్ కలర్లో, పింకిష్ కలర్లో ఉంది కదా,
ఇంతేనమాట. ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ అనేది మీరు వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు రోజ్ వాటర్ గురించి చెప్పాను, కానీ ఏంటక్క రోజ్ వాటర్ ఈ కలర్లో ఉన్నాయని మీరు అనుకోవచ్చు. నేను ఇందులో కొంచెం బీట్రూట్ జ్యూస్ని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. ముల్తానీ మట్టి రోజ్ వాటర్ కాంబినేషన్ చాలా బాగుంటుందని మీకు తెలుసు. మీరు దాన్ని యూజ్ చేసి మీకు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. అందులో హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవరైనా కానివ్వండి ఫ్రెండ్స్, తప్పకుండా యూజ్ చేయండి. నేను దీన్ని కూడా మీకు యూట్యూబ్లో మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్కటి నేను నా ఫేస్ మీదే లైవ్లో రిజల్ట్ చూపిస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీని మీద ఇన్ని అప్లై చేశాను కదా, లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే లిప్ స్క్రబ్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు అప్లై చేయలేదు, కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. చూసారు ఆరెంజ్ కలర్లో ఉంది. ఇదైతే నేను ఈ క్యారెట్ లిప్ బామ్తో కూడా నేను దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని దీంట్లో నేను క్యారెట్ జ్యూస్ యూజ్ చేశాను కాబట్టి, క్యారెట్ జ్యూస్ అనేది నేను మీకు చెప్పాను కదా ఇన్స్టెంట్ కలర్ని ఇవ్వదు, ఇది పర్మనెంట్ మాత్రమే. తప్పకుండా మీరు వీక్లీ ఒక 2-3 టైమ్స్, డైలీ లిప్ బామ్ యూజ్ చేసే వాళ్ళైతే ఒక 4 టైమ్స్ అయినా మీరు వీక్లీ యూజ్ చేయొచ్చు. స్క్రబ్ చేయడం అనేది అలా కూడా నేను మీకు ఇంకేదైనా వీడియోలో తప్పకుండా చెప్తాను. ఇప్పుడైతే ఇంకొకటి చూద్దాం. ఇదైతే చాలా బెస్ట్. చాలామంది నా ఫేస్ ఒకటే వైట్గా ఉంది, బాడీ అంతా బ్లాక్గా ఉంది అని చాలామంది బాధపడుతుంటారు. వీళ్ళ కోసమే ఈ సొల్యూషన్ అనమాట. ఇది నేను చాలా రోజులైంది అనమాట వాడి, అందుకనే ఇలా ఉంది. కానీ మీకేం ప్రాబ్లం లేదు. నేను ఇన్ని యూజ్ చేశాను కాబట్టి దీన్ని వాష్ చేసి దీని మీదనే మీకు చూపిస్తానమాట రిజల్ట్. ఇది సోప్ అన్నమాట. వాటర్ని కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. మీ ముందరే వాష్ చేసి లైవ్లో రిజల్ట్ చూపించాలని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అందుకనే ఈ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను చూపిస్తాను. హ్యాండ్కి మొత్తం అప్లై చేస్తున్నాను. ఇప్పటివరకు ఇక్కడ దాకా అప్లై చేశాను కదా, హ్యాండ్కి మొత్తం అప్లై చేస్తే ఏంటంటే మీకు చాలా చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. నాకు 2 హ్యాండ్స్ అయితే ఒక్క కలర్లోనే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ నీట్గా వాష్ చేస్తున్నాను. చూడండి, నీట్గా వాష్ చేసుకోవాలి. చాలా క్లీన్గా అయితే ఇలా వాష్ చేస్తున్నాను. నీట్గా హ్యాండ్స్ని వాష్ చేసేసాక మీకు నేను రిజల్ట్ అనేది లైవ్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా వాష్ చేశాక మనం ఇలా వాటర్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా క్లాత్ కూడా తీసుకొని వస్తున్నాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఓకే, మీరు చాలామంది అనుకుంటారు ఇది మామూలుగా డ్రైగా ఉంది కదా అందుకని ఇది బ్లాక్గా అనిపిస్తుందేమో అని. కానీ మేము దీన్ని నార్మల్ ఉత్తి వాటర్తోనే వాష్ చేస్తున్నాం. చూడండి, ఎందుకంటే మీకు రెండింటి మధ్య రిజల్ట్ అనేది తెలియాలి కాబట్టి. చూడండి, దీనికి చాలానే డిఫరెన్స్ ఉంది. ఈ హ్యాండ్స్ కూడా చూసారు కదా, ఇదొక కలర్లో ఉంది, ఇదొక కలర్లో ఉంది. లైవ్లోనే బాగా రిజల్ట్ అనిపిస్తుంది. దీన్ని మీరు డైలీ కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ప్రిపరేషన్ నేను మీకు ఆల్మోస్ట్ ఫాస్ట్గానే నేను మీకు దీన్ని పోస్ట్ చేస్తాను. ఆ వీడియోతో మీ స్కిన్ అది వైటనింగ్ సూపర్గా ఉంటుంది. 1 వీక్ యూజ్ చేయండి, తర్వాత మీకు సూపర్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా యూజ్ చేయండి. ఇది మధ్యలో మీరు ఆపేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేసినా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. స్కిన్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను లాస్ట్ వీడియో ఒకటి తీసాను కదా, కాజల్ వీడియో. దాంట్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంది. అది మా ఇంటికి రిలేటివ్స్ రావడం వల్ల అలా జరిగిందనమాట. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కానీ ఈ వీడియోలో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి మీరు నన్ను క్షమించండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ వన్. కానీ నా ఐస్ చూసారా, చాలా బాగున్నాయి, ఎంత క్లియర్గా ఉన్నాయో. అండ్ నా ఫేస్కి కూడా నేను ఈ సోప్ని యూజ్ చేస్తాను. నా లిప్స్కి నేను ఆ లిప్ బామ్ యూజ్ చేశాక మీరు నా లిప్స్ చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా కనిపించింది కదా. ఇంకా బీట్రూట్ లిప్ బామ్ యూజ్ చేస్తే మీరు వావ్ అనేవాళ్ళు, అంత సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేదైనా వీడియో తీసినా కూడా నేను బీట్రూట్ లిప్ బామ్ వేసుకొస్తాను. తప్పకుండా మీరు ఏవి పెట్టినా చూడండి. ఇవన్నీ వీడియోస్ నేను తప్పకుండా ఎలా తయారు చేసుకోవాలనేది పెడతాను. అండ్ నేను కాజల్ వీడియో అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పాను కదా మీకు. మా రిలేటివ్స్ రావడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అందుకని 2 పార్ట్స్గా నేను పెట్టడం అనేది జరిగింది.
మీరు ఎవరు చూసినా కూడా 2 పార్ట్స్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నేను ఆల్మోస్ట్ అర్థమయ్యేలాగానే పెట్టాను. మీరు తప్పకుండా అయితే యూస్ చేయండి. ఆ 2 వీడియోస్ చూడండి. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.